ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకులాల సంక్షేమ ఉపాధ్యాయ లెక్చరర్లంతా తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన దిగారు. వారి సమస్యలేంటి? ఎందుకు ఇక్కడ ఆందోళన దిగాల్సి వచ్చిందో వారితోనే తెలుసుకుందాం. ఏమండి చెప్పండి, మీరు ఇక్కడ ఆందోళనకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎప్పటి నుంచి మీ సమస్యలు ఇలా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి? సార్ నా పేరు ఒండ్రు పోతురాజు. నేను ఈ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా మా యొక్క సమస్యల్ని గత 2008 నుంచి ఈ గిరిజన గురుకులంలో కష్టపడి పనిచేస్తున్నాము. ఈ పేద విద్యార్థులకి ట్రైబల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాము. అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి 2008లో గెస్ట్ ఫ్యాకల్టీలుగా మమ్మల్ని తీసుకున్నారు. 2008 తర్వాత మా పేరుని నామిక్లేచర్ చేంజ్ చేస్తూ అప్పుడున్న పీఆర్సీ ప్రకారం 2012లోని కేవలం 8500తో కాలేజీ లెక్చరర్లు, 6500తో పాఠశాల టీచర్లు, 5000తోటి పీఈటీ పీడీలు అప్పుడు పనిచేయడం జరిగింది. తర్వాత మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 2017లోని మమ్మల్ని అవుట్సోర్సింగ్ వ్యవస్థలోకి తీసుకువెళ్ళి అప్పుడు ఆ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పెట్టి మా యొక్క జీతాలని అప్పుడు ఉన్న 2005 పీఆర్సీ ప్రకారం మాత్రమే ఒక 1000 రూపాయలు తగ్గించి 18,000 కాలేజీ సెక్షన్కి, స్కూల్ సెక్షన్స్కి 16,000, అదేవిధంగా పీఈటీలకి 14,000 శాలరీ పెట్టి పీఈటీలకి 9,500 మాత్రమే కేవలం శాలరీస్ మార్జిన్ పెట్టి 2017 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు మా శాలరీ కానీ మాకు ఉద్యోగ భద్రత కానీ కల్పించలేదు. అప్పుడు జీతాలు అయితే పెంచారు కానీ ప్రభుత్వము మాకు జరిగిన నష్టం ఏంటంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేది మమ్మల్ని ఏదైతే ఆ 2017లో అవుట్సోర్సింగ్లో వ్యవస్థలోకి నెట్టారో తర్వాత మమ్మల్ని ఆప్కాస్లో నెట్టివేయబడ్డారు. ఆప్కాస్లోని కేవలం నాన్ టీచింగ్ మాత్రమే ఉండే క్యాడర్లోని మమ్మల్ని టీచింగ్ ఫ్యాకల్టీని పెట్టడం జరిగింది. అందువల్ల మాకు శాలరీ ఎన్హాన్స్మెంట్ అనేది ఏ పీఆర్సీ వచ్చినా మాకు జరగట్లేదు. టెక్నికల్గా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎంతమంది ఉంటారు? మీరు మొత్తం ఎంతమంది టీచర్స్ ఉంటారు ఇలా అవుట్సోర్సింగ్లో? సార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలు కలిపి 1659 మంది ఉన్నాము. అదేవిధంగా ఎస్ఓఈ సిఓఈ అంటే సిస్టర్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లోని ఒక ప్రత్యేకమైన నిబంధన పెట్టి వీటిని కూడా మనం ప్రెస్టేజియస్గా ఐఐటి, జేఈఈ మెయిన్స్కి అని స్థాపించబడ్డారు. సో అందులో కూడా ఒక 70 మెంబర్స్ స్టేట్ వైడ్గా పనిచేస్తున్నాము. సో వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్లో పెట్టి అతి తక్కువ వేతనాలు అంటే 9,500తో ప్రస్తుతము ఈ సమాజంలోని ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా బతకగలం అనేసి మేము మా అంతరాత్మకి చెప్పుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా మా పిల్లలకో లేకపోతే మా తల్లిదండ్రులకో తల్లిదండ్రులు పెన్షన్లు పీకేశారు, రేషన్ కార్డులు తీసేశారు. లాస్ట్ టైము ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఏ పథకాలు కూడా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఏది కూడా అందట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యామిలీని నెట్టుకురావడం కష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ నిరసనలకి మేము రావడానికి కారణం సార్. మీరు చెప్పండమ్మా, అంటే ఎప్పటి నుంచి మీరు ఇలా గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా ఈ సమస్యలను? ఇది నిజంగానండి చెప్పుకోదగిందే. ఎందుకంటే మేము ఎంత కష్టపడి కరోనా టైంలో కూడా ఈ గత ప్రభుత్వంలో తిరిగిన మమ్మల్ని పోలీసులు వాళ్ళు బస్సులు ఎక్కిచ్చేసి బస్ స్టాండ్లో వదలడాలు, ప్రతి అధికారిని మేము కలిసామండి. ప్రతి అధికారిని కలిసాం. కానీ పేపర్లు తీసుకోవడం డస్ట్బిన్లో పడాను. ఎందుకంటే సబ్జెక్టు పూర్తిగా ఎవరు చదివేవాళ్ళు కాదు. మేము చేస్తామమ్మా, చూస్తావమ్మా, మేము చేసిన తర్వాత మేము మీకు కవర్ పెడతాంగా, ఇదే మాట కానీ ఏ రోజు చేయలేదండి. ఆనాడు 6,500 జీతం ఉన్నప్పుడు మన బాబు గారు 2017లో 14,800 చేసిన అదొక్కటేనండి. బాబు గారు చేసిన తర్వాత ప్రధానంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు అసలు? మాకు ప్రధానంగా కావాల్సింది సిఆర్టీ అండి. ఎందుకంటే కాంట్రాక్ట్గా మార్చడం, ఈ అవుట్సోర్సింగ్ అనేటువంటి వ్యవస్థ ఎక్కడ టీచింగ్ వ్యవస్థలో లేదు. కాబట్టి గిరిజన గురుకులాల్లో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావాలని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం జరుగుతుంది సార్. మేము న్యాయంగానే అడుగుతున్నాం. ఈ అవుట్సోర్సింగ్లో క్యాడర్ లేకుండా కూడా మాకు జీతాలు ఇస్తున్నారు. అదేంటని ఆప్కాస్ని అడిగితే మీ హెడ్ ఆఫీస్ వాళ్ళని అడగండి అంటున్నారు. అసలు ఈ చరిత్ర, ఈ పుట్టుపూర్వత్రాలు ఏందో ప్రతిదీ కూడా మన బాబు గారు తెలుసుకోవాలని నేను వేడుకుంటున్నాను సార్. మరొకరు ఉన్నారు లెక్చరర్స్ ప్రతినిధిగా, ఆయనతో కూడా మాట్లాడుతుందాం. సార్ అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఇక్కడికి ఆందోళన రావడానికి కారణం ఏంటి? సో మేమందరం కూడా అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నాం సార్. ఈ అవుట్సోర్సింగ్ విధానం నుండి మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా చేసి 2022 పీఆర్సీని వర్తింప చేయాలని కూడా మేము అందరం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము మన రాష్ట్రం మొత్తం మీద అతి ప్రతిష్టాత్మకమైనటువంటి దేశంలోనే అత్యున్నతమైన ఎగ్జామ్స్లో జేఈఈ మెయిన్స్, నీట్ ఉన్నాయి సార్. మరొక నెల రోజుల్లో అవి ఉన్నాయి సార్. మేము చైతన్య, నారాయణతో సరిసమానంగా మా ట్రాక్ షీట్ డిఫరెంట్గా ఉంటుంది. మేము అక్టోబర్కే సిలబస్ కంప్లీట్ చేసి జేఈఈ మెయిన్స్ నవంబరు, డిసెంబర్లో చెప్తాం సార్ పిల్లలకి. అదేవిధంగా మన ఈ సిఓఈ, ఎస్ఓఎల్ని గత 2005లో సార్
ఛాయారత్నం మేడం గారు స్థాపించారు సార్. 2005 నుండి కూడా 2011 వరకు కూడా అలా వచ్చినప్పటికీ 2011, 13, 15లో టెస్టు, ఇంటర్వ్యూ, డెమో ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగిందండి. 90% అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మాత్రమే ఈ సిఓఈ, ఎస్ఓఈలో జేఈ మెయిన్స్, నీటు మేమందరం కూడా కార్పొరేట్ అనుభవం ఉందండి. ఈ కార్పొరేట్లో చేసి మేము గవర్నమెంట్ సంస్థల్లో చేయడం వల్ల మాకు రేపు పొద్దున్న జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మా భార్య పిల్లలు అందరం కూడా సంతోషంగా ఉంటామన్నాం. కానీ మేము చాలా మానసిక ఆవేదనకి గురయ్యి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్. అబ్కాస్లో చేర్చారు కదా, దానివల్ల నష్టం ఏంటి, మీరు కోరుకుంటుంది ఏంటి అసలు? మేము లాస్ట్ టైము ఆప్కాస్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్. ఆప్కాస్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే సార్ ఏమన్నారంటే, మిమ్మల్ని ఇందులో పెట్టడానికి లేదు. గత ప్రభుత్వంలో 2022 పిఆర్సీ ఇచ్చినప్పుడు అందరికీ 23% పెరిగినప్పుడు మాకు ఎందుకు పెరగలేదని దీనికి వెళ్ళి అడగడం జరిగింది సార్. మీరు ఇందులో క్లాస్ 4 క్యాడర్ 4 ఎంప్లాయీస్ మాత్రమే ఇందులో ఉంటారు, టీచింగ్ అనేవాళ్ళు ఇందులో ఉండకూడదు, మిమ్మల్ని ఇందులో యాడ్ చేసి పెట్టారు గురుకులం వాళ్ళు అని క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు సెక్రటరీ దగ్గరికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఇందులో నుండి ఆప్కోస్ నుండి మీరు బయటికి వెళ్ళి మీరు కాంట్రాక్ట్గా దేనిగా చేసుకుంటే మాత్రమే మీకు జీతాలు పెరుగుతాయని క్లియర్గా చెప్పడం జరిగింది సార్. సో ఇక్కడ మేము ఎందుకంటే ఇంత అత్యున్నతమైనటువంటి చెప్తున్నటువంటి మా ఆవేదనల్లో ఏంటంటే మినిమం 30,000, 35,000 జీతాలకు చేయడం మా ఐఐటి చెప్పినటువంటి లెక్చరర్స్కి చాలా చిన్నతనంగా ఉంది సార్. అందువల్ల మేము చాలా ఆవేదన గురయ్యి మాకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ చేసి 2022 పిఆర్సీని చేయవలసిందిగా వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఏదైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా గత కొంతకాలంగా మేము కాంట్రాక్టర్గానే చేస్తున్నాము, మమ్మల్ని పర్మనెంట్ చేయడంతో పాటు మా వేతనాలు పెంచాలని చెప్పని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఇదే విధంగా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. మీ గురించి ఎగ్జామిన్ చేస్తాము, మేము చేస్తాము, మేము దానికే పెట్టాము. నామినిక్లేచర్ ముందు మిమ్మల్ని అవుట్సోర్సింగ్ నుంచి బయటికి తీసుకొచ్చి సిస్టర్ డిపార్ట్మెంట్స్లో ఏదైతే ఉందో అది ముందు తీసుకురావాలన్న ప్రక్రియ జరగాలన్నా తర్వాతే మీ సిఆర్. ఇది ఎవ్వరు మిమ్మల్ని మభ్యపెట్టడానికి వీలు లేదు అని చెప్తారు. సిఆర్కే గురించి ఇప్పుడు మీకు ఎవ్వరు కూడా వాగ్దానం చేయట్లేదు, ఎందుకంటే అది యూజ్ ప్రాసెస్, స్టేట్ పాలసీ. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి దాని మీద. మీరే కాదు కదా, సిస్టర్ డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేస్తున్నారు. ఇది 2 మంచిగా పాఠాలు చెప్పుకుంటున్నారు, ఎన్హాన్స్మెంట్ జరగలేదు, నేను ఒప్పుకుంటున్నా. దానికి మా వైపు నుంచి డిలే ఉంది, అదొక్కటి చేస్తాం. ఇప్పుడు డిసెంబర్ ఈరోజు బడ్జెట్ రిలీజ్ అవుతుంది, దాని బేస్డ్గా మనకు డెఫినెట్గా ఆ ఫైల్ పాజిటివ్గా వస్తుంది. ఇంకా సబ్మిషన్స్ మీ అన్ని విన్నా కదా, నేను చాలా విన్నా. అయితే అది అవ్వనివ్వండి, అది అయిన తర్వాత కదా మీ సిఆర్టీ విషయం మాట్లాడాలి. అది పాలసీ డెసిషన్, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. దాని మీద నిర్ణయం చేసే వాళ్ళు ఉన్నారు, మేడం వస్తారు. అంతేగాని ఇప్పుడు మీకు సిఆర్టీ ఇస్తున్నట్టుగా, ఇప్పుడు మీకు ఆర్పిఎస్ ఇస్తున్నట్టుగా ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ ఎవరు చెప్పలేదు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.